వెల్కమ్ టు సర్కార్ న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం నగరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, జేఏసీ సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ రైల్వే వంతెన పనులు గత 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కోరిన వెంటనే వారు ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నిధులు మంజూరు చేయడంతో ప్రజల్లో ఆనందం నెలకొందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు వంతెన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వంతెన నిర్మాణం పూర్తయితే ఘట్కేసర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గి రాకపోకలు సులభతరమవుతాయని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఓపికతో ఎదురుచూసిన ప్రజలకు ఇది పెద్ద ఉపశమనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్, మాజీ సర్పంచ్ డక్కీ రమేష్, కీసరగుట్ట ఆలయ డైరెక్టర్ సగ్గు అనిత, కొమురవెల్లి ఆలయ ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, మేకలదాసు, జేఏసీ నాయకులు ప్రమోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్, ఉప్పి అధ్యక్షులు నాగరాజు, ప్రభాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఉపాధ్యక్షులు రఫీక్, మాజీ వార్డు సభ్యులు వెంకట్ నారాయణ, నర్సింగ్రావు, సీనియర్ నాయకులు కాయుం బబ్బా, విజయ్, మడిపడిగే శంకర్, రామకృష్ణ, కరపొల్ల రాజు, తోకరాజు, బాల్రాజు, సత్తిరెడ్డి, సిరాజ్, బాబు, ఆస్రఫ్, సల్మాన్ రాజ్, ప్రవీణ్, ఫాయుం, సాయి యాదవ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జు సమస్య ఉంది అని చెప్పగానే దానికి ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలే అని చెప్పి ఎంబటే రిలీజ్ చేయించి జంగన్న పోయి చెప్పగానే, వజ్రేషన్న దగ్గర పోయి మేము చెప్పగానే అన్న కూడా తీసుకొని వెళ్ళిండు. మమ్మల్ని 2 days తిరగడం జరిగింది. ఆయన తర్వాత అన్న తీసుకొని వెళ్ళి శ్రీధర్ బాబు దగ్గర పోగానే నేను మంత్రిగా ఉన్నా, మీకు ఏ పని అయినా చేసి పెడతా అని చెప్పడంతో మీకు కూడా హామీ ఇస్తున్నానమ్మా అని చెప్పిండు. అందరినీ కలిసిండు. ఒక 70 మందితో పోయినాం మేము అందరం. ఘట్కేసర్ ప్రాబ్లం ఉంది అని ఘట్కేసర్ అందరు వచ్చిన ఎంబడి ఇంకా కూడా వస్తుండే. అందరికీ చెప్తే అప్పటికి ఎంతమంది రావాలి అంతమంది వచ్చిండ్రు. ప్రజలకు ఎంత ఇబ్బంది ఉంటే నా దగ్గర దాకా వస్తారు అని చెప్పి ఆడికి పోగానే స్పందించి ఒక మంత్రిగా ఎంత చేయాలి అంత చేస్తామా మీకు అని స్పందించి అప్పుడే ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా కొంత రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 4 కోట్ల చేంజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద అమౌంట్ ఇప్పుడే రిలీజ్ అయిందని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీధర్ బాబు గారికి కానివ్వండి, మన వజ్రేష్ అన్న గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి, అలాగే మన యువతకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఆయన క్యాబినెట్లో పెట్టి ఎంబటే మనకు రిలీజ్ చేసేయడం. నేను మన ఇంటి విషయానికి కూడా ఇంత నిరీక్షించకుండొచ్చు. ఎప్పుడు ఆడ డబ్బులు పడ్డాయా వచ్చినాయా పని కావాలి. ఎందుకంటే మన బాలాజీ నగర్ ప్రజలు కానివ్వండి, కొండాపూర్ కానివ్వండి, అక్కడ ఉన్న విలేజెస్ అన్నీ చిన్న విలేజెస్ మొత్తం బాధపడుతున్నాయి. తిరిగి పోవడానికి మన ఇంటికి చుట్టాలు వస్తలేరు. ఎట్లా రావాలి? అసలుకి క్యాబ్లు వస్తలేవు. ఒక్కొక్కరు బాధ తింటే అసలుకి వర్ణనాతీతం.
వాళ్ళ బాధ చెప్పుకోలేంది. అలా కూడా నేను కూడా బాధితురాలనే, ఎందుకంటే మాది కూడా బాలాజీ నగర్నే ఉంది ఇల్లు. నేను 5 ఏళ్ళు కూడా తిరిగి రావడం జరిగింది. అంబులెన్స్ కూడా ఇబ్బంది అయ్యి కూడా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అట్లాంటివి చాలా జరిగినాయి. ఎన్ని చూడలేక నేను వచ్చిన నుంచి కూడా బ్రిడ్జ్ గురించే ఎంత తిరగాలి అంత చేసినాం. అలాగే అప్పుడున్న మంత్రి గారి దగ్గర కూడా పోయినాం, అప్పుడు కొన్ని రిలీజ్ చేయించినాం. ఏ ప్రభుత్వంలో ఉన్నా మనకు పని కావాలి. మనకు పని కావాలంటే ఏ ప్రభుత్వంతోటైనా పని చేయించుకోవాలి. మనము రాజకీయం చేద్దామనుకుంటే ఇది రాజకీయం కాదు, ప్రజలు ఇబ్బంది పడుతురు, మనం పడుతున్నాం. మన పిల్లలు పడుతుంటే మనం ఎట్లా చూడలేమో, మన పిల్లలతో సమానం మన ప్రజలంటే. నేను అనుకున్న విషయం, నేను వచ్చిన తర్వాత నా బాలాజీ నగర్ కానివ్వండి, అక్కడంతా బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలుకి ట్రైన్ దగ్గర చనిపోతుంటే, మెయిన్గా ఆ పిల్లలు ఏం పాపం చేసిరు, వాళ్ళు చనిపోతురు అక్కడ వస్తుంటే, రైల్వే ట్రాక్లో చనిపోయిన వాళ్ళు. ఫస్ట్ టైం నేను ఇంకా అసలుకి కానే బాలాజీ నగర్లో అమ్మాయి చనిపోయింది, ముస్లిం ఆమె ఫ్యామిలీ తోటి ఉండే. ఆ రోజు తను చనిపోయింది, అది చూస్తే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చాలా ప్రాబ్లం అయింది. ఎంత చెప్పాలంత చెప్పిన ప్రభుత్వం దృష్టికి చూడ చాలాసార్లు తీసుకుపోయినా చెప్పి కొంతవరకు రిలీజ్ చేసి అసలు నేనున్న పీరియడ్లోనే ఓపెన్ చేస్తా అనుకున్నా. ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపెన్ అవుతుంటుంది. అందుకనే నేను కాంగ్రెస్లో కూడా వచ్చేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుందాం, మన ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం, అందరం కలిసిమెలిసి ఉండి కలిసి కట్టుగా పని చేసుకొని మన ఊరికి ఏ సమస్య ఉన్నా మనం అందరం కలిసి చేసుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చైర్పర్సన్ గారికి థ్యాంక్ యూ, మాజీ చైర్పర్సన్ గారికి. ఇప్పుడు మన గౌరవనీయులైన ఎస్సీ కార్పొరేషన్ ప్రియతన్న వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, 17 సంవత్సరాల సుదీర్ఘ కోరిక, గట్కేసర్ ప్రజల ఆకాంక్ష ఈ ఫ్లైఓవర్ నిర్మాణం. దానికి గాను ప్రభుత్వం ద్వారా 4,11,00,00,000 రూపాయలు